నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। బర్మా కాలనీలో భరత్ కు బ్రహ్మరథం। టీడీపీ జనసేన పార్టీల నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు। చెల్లుబోయిన వేణును భారీ మెజార్టీతో గెలిపిద్దాం। పిల్లి సుబ్రహ్మణ్యం। శాటిలైట్ సిటీలో భారీగా వైసీపీలో చేరిన ఆటో కార్మికులు। ఆరోగ్య రాజమండ్రి మా మొదటి ప్రాధాన్యత। అధికారులకు వచ్చిన వెంటనే హెల్త్ ఏటీఎంల ఏర్పాటు। మలేరియా డెంగ్యూ నివారణకు చర్యలు। ఆజాద్ చౌక్ మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీ భరత్। రాజమండ్రి నగరం 9వ వార్డు బర్మా కాలనీ ప్రజలు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్ కు బ్రహ్మరథం పట్టారు। ఆదివారం బర్మా కాలనీలోని టీడీపీ జనసేన పార్టీలకు చెందిన వారితో పాటు కాలనీ ప్రజలంతా ఏకాభిప్రాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు। ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన ఎంపీ భరత్ పై పూల వర్షం కురిపిస్తూ మహిళలు హారతులు పట్టి భారీ బాణసంచా నడుమ అఖండ స్వాగతం పలికారు। ఆ వార్డు ఇన్ఛార్జ్ దాసి వెంకట్రావు టంటి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో బర్మా కాలనీ ప్రజలు వైసీపీలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎంపీ భరత్ సాదరంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ బర్మా, శ్రీలంక, తమిళనాడు నుండి 50 నుండి 60 ఏళ్ల కిందట ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారన్నారని, అందుకే ఈ ప్రాంతం బర్మా కాలనీగా పేరొందిందన్నారు। ఇక్కడ నివసించే వారంతా కష్టజీవులు, సామాన్య కుటుంబాలే వారని చెప్పారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మార్పు చెందడానికి దోహదపడ్డాయన్నారు। ప్రతి కుటుంబం సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారేనని, ఆ కృతజ్ఞతా భావంతో బర్మా కాలనీ వాసులు వైసీపీలో చేరడానికి సంఘటితంగా తీర్మానించుకోవడం శుభ పరిణామమని అన్నారు। దాదాపు 2000 మంది ఒకే మాటపై వైసీపీలో చేరుతున్నారంటే జగనన్న పాలనపై నమ్మకానికి ఒక నిదర్శనమని అన్నారు। అన్నం పెట్టే చేతిని నరుకుండమా, ఏమా నరుకుండమా? అన్నం పెట్టే చేయి నరుకుండమా? నరుకోం కదా। ఇవాళ జగనన్న వచ్చాడు కాబట్టి మీరు గతంలో 5 ఏళ్ల క్రితం చూస్తే పేపర్ తెరిస్తే, ఈనాడు పేపర్ తెరిస్తే కాల్ మనీ కేసులు, అధిక వడ్డీ కేసులు, ఆత్మహత్యలు, బలవన్ మరణాలు, రైతులు ఉరి వేసుకుని ఫోటో, పెద్ద ఫోటో వేసేవాడు ఈనాడు ఫ్రంట్ పేజీలో, రైతు ఆత్మహత్యలు 5 ఏళ్ల క్రితం చూసేవాళ్ళు। ఇవాళ ఒక్కటంటే ఒకటి ఈనాడు పేపర్, వాళ్ళు అపోజిషన్ పేపర్, ఒక్క ఫోటో అయినా మనం చూస్తా ఉన్నామా అని అడుగుతా ఉన్నాం। ఎందుకు చూడట్లేదమ్మా? ఎందుకంటే ఎక్కడ కూడా లేవు। జగనన్న రైతు భరోసా ఇస్తా ఉన్నాడు 13,500। ఆడపడుచుల చేతుల్లో ఏదో ఒక పథకం పేరు చెప్పి మీ చేతులు డబ్బు పెడతా ఉన్నాడు। మీ భర్తలకు కూడా తెలియకోకుండా మీకు మెసేజ్ వస్తూ ఉంది, చక్కగా పథకాలు వచ్చేస్తా ఉన్నాయి, ఇలా ఫోన్లో చూసుకుంటా ఉన్నాం। మరి ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందమ్మా? నేను చెప్తా ఉన్నానమ్మా, ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు। దేశంలో ఈ పథకాలు ఎక్కడ కూడా లేవు, ఎక్కడ ఒక్క చోట కూడా లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది। వాలంటీర్ సిస్టమ్ అమ్మా, వాలంటీర్ సిస్టమ్ చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి వాలంటీర్లు ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోతూ ఉన్నారు। ఈ పథకం ఆ పథకం అని మీ ఇంటికే ఇస్తూ ఉన్నారు। మరి వాళ్ళు ఇప్పుడే శ్రీను గారు చూపించాడు, అవతల పార్టీ వాళ్ళు వాలంటీర్లని మీ ఇంటికి రానివ్వకుండా, మీకు పెన్షన్ ఇవ్వనివ్వకుండా ఎలా అడ్డుకున్నారో చూశారు కదా। ఏప్రిల్ నెల పోనీ ఎంతో కొంత శ్రమ చేసుకుని మనం వెళ్ళాం అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు మనకులా వయసులో ఉన్నవాళ్ళు కాదు, పాపం ముసలివారు, వృద్ధులు। నేను చాలా చోట్ల కొన్ని వీడియోస్ చూశానమ్మా, ఫొటోస్ చూశాను, ఎత్తుకుని తీసుకెళ్ళారు, ఎత్తుకుని వేలుముద్ర వేయించడానికి తీసుకెళ్లారు. కొంతమందికి వేలుముద్ర పడట్లా, ఐరిస్ ఎత్తుకుని తీసుకెళ్లారు.
ఇలాగా ఈ 3-4 రోజుల్లో ఎండలకి తీసుకెళ్ళలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళు ఎంతమందో తెలుసమ్మా? తెలుసా? 39 మంది చనిపోయారు. మరి వాలంటీర్లు చక్కగా తీసుకెళ్లి ఇంటికి ఇస్తా ఉంటే అడ్డుకున్న దుర్మార్గులు ఎవరమ్మా? ఈ తెలుగుదేశం పార్టీ కాదా? మరి 39 మంది మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే మనకి ఎంత కడుపుకోతుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ పైపెచ్చి చెప్తున్నారు మేము వాలంటీర్లను ఉపయోగించొద్దన్నాం కానీ మేము ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వద్దని చెప్పలేదు కదా అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లాగా 30 లక్షల మంది కాదు పెన్షన్లు ఇచ్చేది, 66,70,000 మందికి ఇస్తా ఉన్నాం పెన్షన్లు. ఆంధ్రప్రదేశ్కి 66 లక్షల మంది ఇల్లులు ఎవరికి తెలుస్తుందమ్మా? నాకు తెలుస్తుందా? పోనీ రాజమండ్రిలో 30,000 మందికి ఇస్తున్నాం పెన్షన్. ఈ ఇంట్లో పెన్షన్ ఉందో లేకపోతే ఆ ఇంట్లో పెన్షన్ ఉందో ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? వాలంటీర్లకైనా అధికారులకి ఎవరికైనా తెలుస్తుందా? వాళ్ళు తెలుసుకునే లోపల వచ్చే నెల వచ్చేస్తుంది. వాళ్ళు ఈ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడు, ఆ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడు, ఆ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ తెలుసుకునే లోపల యంత్రాంగం ఎక్కడుంది? 66 లక్షల మందికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే యంత్రాంగం ఎక్కడుంది? వాలంటీర్లు కాకుండా అయ్యే పనేనా? మరి ఇలాగా దుర్మార్గపు ఆలోచన. 39 మంది చనిపోయారని అంటే వాళ్ళని ఏమని పిలవాలమ్మా? హంతకులను పిలవాలా? 39 మంది చనిపోయారు, వాళ్ళ మూలాన కంప్లైంట్ పెట్టారు. ఆ ప్రబుద్ధుడు వీడియో కూడా చూపించారు. ఈయనే చెప్పాడని చెప్తున్నాడు, మన రాజమండ్రికి చెందినోడే. ఈయన వలన ఈయనే చెప్తున్నాడు, లోకేష్కి చంద్రబాబు నాయుడుకి నేనే చెప్పాను వాలంటీర్లు వద్దు 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 అని ఇంత దుర్మార్గపు ఆలోచన. సరే, ఇది ఏప్రిల్ నెల పక్కన పెట్టండి. రేపు వచ్చేది ఏంటమ్మా? మే నెల. 50 డిగ్రీలు ఉంటుందా ఎండ? మనం ఉండగలమా? వెళ్ళగలమా? లైన్లో నుంచోగలమా? అందులోనూ అప్పుడు ఎలక్షన్ టైం, ఆఫీసర్లు అందరూ బిజీగా ఉంటారు ఎలక్షన్ల పనుల్లో. మిమ్మల్ని 3 రోజులు 4 రోజులు లైన్లో నుంచోబెడితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయమ్మా? ఎంతమంది అభాగ్యులు, నిరుపేదలు, ఎంతమంది వికలాంగులు, దివ్యాంగులు, వీళ్ళందరి పరిస్థితులు ఏంటి? ఇంకా నేను రాజమండ్రిలో ఏం చేశానంటే ప్రతి వార్డుకి కూడా ఆటోలు పెట్టించా. ప్రతి వార్డుకి కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇప్పించాం. మీకు చాలా మందికి తెలియదు ఏంటంటే ప్రతి వార్డుకి 500 మజ్జిగ ప్యాకెట్లు ఇప్పించాం. సుమారుగా 17,000 18,000 మజ్జిగ ప్యాకెట్లు. నిరంతరం ప్రజల సమస్యలపై పనిచేసే బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఉభయ తెలుగు రాష్ట్రాల సిట్టిబలిజ సంఘం అధ్యక్షులు లక్ష్మీ గణపతి, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీలో గల లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ కు చెందిన ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆదివారం వైఎస్ఆర్సీపీలో చేరారు. స్థానిక శాటిలైట్ సిటీ కళ్యాణ మండపం వద్ద పిల్లి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొని పార్టీలో చేరిన ఆటో యూనియన్ నాయకులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, యూనియన్ అధ్యక్షునిగా మీ సమస్యలపై ఎల్లవేళలా అండగా ఉండి పనిచేశానన్నారు. ఇకపై మీకు ఎటువంటి సమస్య వచ్చినా మంత్రి వేణు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు ప్రతినిధిగా మన ముందుకు వచ్చిన వేణును రూరల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి సైనికుల్లా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎలా చేస్తానో చేసి చూపించారు. ఇక్కడ ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నాడో 5 ఏళ్లు కనపడలేదని చాలా మంది చెప్పారు. ఇవాళ పొద్దున్నే వచ్చి గుడ్ మార్నింగ్ వాకింగ్ చేసే స్థితికి తీసుకొచ్చాను. అంతే కదా, మీ దగ్గరకు వచ్చి తిరిగే స్థితికి తీసుకొచ్చాను. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప వరం అంటాను. నేను ఏమంటానంటే, ఈవెన్ బెగ్గర్ని కూడా ఎవరైతే బెగ్ చేస్తున్నాడో అడుక్కుంటున్నారు అనుకోండి, ఆయన కోటు ఉంటే ఆయన్ని కూడా అడుక్కుని పెద్ద పదవే ఈ రాజకీయం అని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అడుక్కుని వాడు కూడా అడుక్కోవాల్సిందే. అది తెలియక మాకేదో పెద్ద పవర్ ఉంది అది అనుకుంటే పవర్ ఏం కాదు. సేవ కోసం పవర్ కావాలి. జగన్ గారు అదే అడుగుతున్నాడు. అందుకే జగన్ గారికి 5 ఏళ్లే ఇచ్చారు అవకాశం. ఎక్కడ 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు పేదల గురించి ఒక్క పథకం పెట్టాడా? పేదల ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. దాన్ని సకానికి తీసేసినోడు ఎవరో? చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ దాన్ని 1000ని 3000 చేసినటువంటి
వారెవరో జగన్మోహన్ రెడ్డి. ఇది తండ్రి ఆశయం కోసం వచ్చిన పార్టీ. ఆశతో మామను పొడి చేసి అత్యాశతో కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఇవాళ రోజు అబద్ధాలు చెప్పేటువంటి పార్టీగా ఈ చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఉందని మీరు అందరూ గమనించమని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీరు ఆలోచించండి. వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు అంటే ఓ మాదిరిగా లొంగిపోయేవాడు కాదు, కమాండ్ ఉన్నటువంటి వ్యక్తి. వచ్చిన రోజునే చెప్పాడు నాకు, ఇప్పుడు కూడా చెప్పాడు, బాబు మనం నెగ్గుతున్నాం నో డౌట్ అనేటువంటి మాట చెప్పిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు నెగ్గుతారని చెప్పిందంటే ఆయన ఇంకా అదే పనిలో ఉన్నాడు అనమాట. నాకు అర్థమైంది, ఆ పనిలోనే ఫుల్గా ఉన్నాడు. అలాగే నా తమ్ముడు సిరిపాల, మా నిర్మలా కుమారి, మా సర్పంచ్ గారు, ఇంకా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఇంతకాలం పనిచేశారు. 3 దఫాలు విజయం చూడలేదు. ఇవాళ విజయానికి దగ్గరగా మనం ఉన్నాం. ఈ 30 రోజులు నిద్రపోకుండా వామప్ అయిపోయాం. ఆట ఆడాలి. ఆట అయిపోయింది కదండి, రిలాక్స్ అయితే అవతలోడు ఆడతాడు. ఆడకుండా మన ఆట మనం ఆడితే ఫైనల్ డే. ఇప్పుడు కూడా 4 రౌండ్లు ఉంటే 3 రౌండ్లు రిలాక్స్ అయిపోతే 4వ రౌండ్లు కొట్టలేడు. 4వ రౌండ్ వరకు కూడా కొట్టాలి, డిస్టెన్స్ రావాలి. ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మున్నెన్నడూ రానంత మెజారిటీ రావడానికి ఆస్కారం ఉంది. ఆస్కారాన్ని మీరందరూ సద్వినియోగపరచుకోమని, ఎలా నేను పనిచేస్తాననేటువంటిది శాంపిల్ గా మీ దగ్గర చేశాను. రేపు అధికారంలోకి వస్తే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు డస్ట్ ఫ్రీ చేయాలా, మీ ఆటోలకు సమస్యలు ఉంటాయి. అది నాకు బాగా తెలిసి, నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది దీంట్లో. మీకు ఆటోకి వాహన మిత్రే కాకుండా, ఇన్సూరెన్స్ కాకుండా ఇవన్నీ కూడా చేసే అవసరం అయితే మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడానికి ప్రయత్నిస్తారని సందర్భంగా మనం చేస్తాం. సోదరులందరికీ, నా అన్నదమ్ములందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ శాటిలైట్ సిటీ ఈరోజు మన అన్న చిల్లుబోని వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా, జాయిన్ అవ్వబోతున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎల్లవేళలా కూడా ఇప్పుడు కూడా మీకు అండదండగా నేను ఉంటూ వచ్చాను. ఏ సమస్య అయినా సరే నేను పరిష్కరిస్తూ వచ్చాను. మీకు ఏం కావాలన్నా నేను ఇస్తూ వచ్చాను. అలాగే ఈరోజు రేపు మన అన్న వేణుగోపాలకృష్ణ గారిని మనం గెలిపించుకున్నట్లయితే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ మనందరికీ కూడా సేవ చేయడానికి, నాకు మళ్ళీ మీ అందరికీ కూడా అండదండగా ఉంటారు. మీ అందరికీ కూడా ఏ యొక్క సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తారు అనే నమ్మకంతో ఈరోజు మనం అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మనందరూ కూడా ఆయనకి విజయానికి విగ్రహారాలు మానేసి మనం ఏకకంఠతో మనం ఈ యొక్క ఆయన యొక్క విజయానికి మనం అందరూ కూడా తోడ్పడి ఆయన యొక్క విజయాన్ని మనం కళ్ళారా చూడాలని, ఆయన్ని అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపించాలని మీ అందరికీ, నా అన్నదమ్ములన్న అయినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మనోహృదయపూర్వకంగా మళ్ళొకసారి విన్నవించుకుంటూ, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకి అత్యంత మెజార్టీగా మనం అందరూ కూడా వేణు అన్న గారికి ఏ విధంగా మనం ఓట్లు వేస్తున్నామో ఓటు ఎంపీ గారికి కూడా వేసి ఆయన్ని కూడా గెలిపించి ఆయన్ని పార్లమెంట్కి పంపించాలని సరే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఊరు రాధిక్ గారికి మాట్లాడుతున్నాను. ఆటో యూనియన్ అంటే అక్కడ లక్ష్మి ఉంది, నిర్విఘ్నంగా గణపతి ఉన్నారు. అంటే శుభం కటాక్షం రెండు కలగొల్పుగా ఉన్న లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ మీరందరూ కూడా మాతో చేరినందుకు, మాకు కొండంత ధైర్యంగా మా వెన్నంటుండి నడిపిస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పొద్దున్న లేస్తే శాటిలైట్ సిటీ నుంచి వస్తే గానీ మాకు తెల్లారదు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో, ప్రతి కొట్లో, ప్రతి చోట మీరందరూ కూడా మా వెన్నంటుండి రాజమండ్రి సిటీకి మీరు అనుబంధంగా ఉంటున్నారు. కానీ రాజమండ్రి సిటీలో మీరు ఒక ముఖ్యమైన భాగం అని మాత్రం మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి రాకపోతే రాజమండ్రి సిటీ యంత్రాంగం నడవదు. మీరందరూ కీలక పాత్రలుగా ఇక్కడ నుంచి వస్తున్నందుకు రాజమండ్రి సిటీ కూడా డెవలప్మెంట్ కి
చక్కగా మీరందరూ తోడ్పడేలాగా, మన జగనన్న సీఎం వచ్చేలాగా మీరందరూ కూడా మాకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఒక్క నిమిషం మన వేణుగారు చాలా చక్కటి వ్యక్తిత్వం కలిగిన మనిషి, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏది అడిగితే అది చేసి పెట్టే మనిషిని మీరు తెచ్చుకుంటున్నారు. అలాగే ఆయన్ని ఓటేసి ఆయన్ని నెగ్గించుకుంటే మీకు ఏది కావాలన్నా చేసి పెట్టే పిల్లి సుబ్రహ్మణ్య అన్నయ్య గారు లాగా వేణుగారు కూడా మీకు తోడైతే, ఒకటికి రెండు తోడైతే, జత అయితే ఇంకా తిరుగుండదు. మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీరు కానీ, ఈ మౌలిక సదుపాయాలన్నీ వీళ్ళు చక్కగా చూస్తారు. అలాగే వీళ్ళకి తోడుగా మూడో బీసీ త్రిమూర్తులు మనకి వేణుగారు, అలాగే పిల్లి సుబ్రహ్మణ్యం గారు, మూడో త్రిమూర్తులైన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని కూడా మీరు సపోర్ట్ చేసి మీరు తెచ్చుకుంటే మీకు అన్ని మంచి జరుగుతాయనేసి కోరుకుంటూ, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తాము పనిచేస్తామని, అందుకే తమ మేనిఫెస్టోలో ఆరోగ్యం రాజమండ్రి అంశాన్ని చేర్చినట్లు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని ప్రముఖ వైద్యులు గురుప్రసాద్, యాళ్ల ప్రదీప్, గ్రంథి శశాంక్, రాజశేఖర్ రెడ్డి, కొమ్మ శ్రీనివాస్, సిరికి శ్రీనివాస్, రాజా, మట్టా రమేష్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య నాయకుల సమక్షంలో ఆర్యాపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయగలిగినవి మాత్రమే చెబుతుందన్నారు. అందులో భాగంగానే రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ విడుదల చేశామన్నారు. ఈ ఆరోగ్య రాజమండ్రి డిక్లరేషన్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. బీపీ, ఇన్సులిన్ స్థాయి, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. మలేరియా, డెంగీ వంటి రోగరహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోనే మొదటి 25 పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా రాజమండ్రిని నిలుపుతామన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజల కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నగర మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో పలు అంశాలపైన మా తాలూకు ఆలోచనని వ్యక్తం చేసి ప్రతి అంశం పైన ఒక డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఆ డిక్లరేషన్ కూడా కొన్ని సంస్థల ఒక సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని ఈ డిక్లరేషన్ కూడా మీడియా వారి ద్వారా ఆ సంస్థల ఒక సహకారంతో ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందని మీకు చెప్పడం జరిగింది. ఈ రోజున మొదటి అంశంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం తాలూకు విలువ, ప్రాధాన్యత. ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మహాభాగ్యం అది. ఆరోగ్యమే లేకపోతే ఎంత సంపద ఉండనివ్వండి, ఎన్ని వందల కోట్లు కానీ లేకపోతే కోట్ల ఆస్తి కానీ విలువ చేయలేని పరిస్థితి. ఇదే ఆరోగ్యం లేక మన కోవిడ్ సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నది కూడా మనం చూస్తున్నాం. అందులో నేను ఒకడిని. మా నాన్నమ్మ గారు ఇంత పలుకుబడి ఉండి ఈ స్థాయిలో ఉన్న ఆవిడ యొక్క ప్రాణాలని నిలబెట్టుకోలేకపోయాం. కేవలం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఆవిడని మేము కోల్పోయాం. ఆ విలువ తెలిసిన వ్యక్తిగా, నా నగరం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, నిస్వార్థంగా రేపు నా నగరం ఆరోగ్యకరంగా ఉండాలని ఆలోచించి
ఈ డిక్లరేషన్లో మొదటి అంశంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను పరిగణలోకి తీసుకొని బీపీ, ఇన్సులిన్ స్థాయి ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలని దశల వారీగా అమలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన. హెల్త్ ఏటీఎంస్ అన్నది ఏం కొత్త ఏం కాదు. హైదరాబాద్లో మొన్ననే ప్రారంభించారు. ఇక్కడ చేసుకోలేని పరిస్థితి కూడా కాదు. ఇది చెప్పడానికి గల కారణం, ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ అనేకమైన మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ప్రాథమిక టెస్టులు కూడా అవగాహన లేక ప్రజలు చేయించుకోలేని పరిస్థితులు చూసాం. చిన్నపాటి మెడికల్ క్యాంప్లోనే 400-500 మంది వచ్చి బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, బీపీ కానీ చెక్ చేయించుకునే పరిస్థితులు చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం చేయవలసిన బాధ్యత ఉందని గ్రహించి గౌరవ ఐఎంఏలో ఉన్న డాక్టర్స్ యొక్క సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే అల్లా దయ అందరిపైన ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా కరుణ చూపాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆకాంక్షించారు. శనివారం రాత్రి నగరంలోని ఆజాద్ చౌక్ లబాబిన్ లైన్ మసీదులో షేక్ హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సోదరులకు భారీ ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో ప్రపంచ శాంతిని కోరుతూ కఠోర ఉపవాస దీక్షలు చేయడం ప్రశంసనీయమన్నారు. మానవాళి ఉన్నతిని ఆకాంక్షిస్తూ ముస్లింలు చేసే ఉపవాస దీక్షలు అందరికీ ఆదర్శనీయమన్నారు. రాజమండ్రి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. దివంగత వైఎస్ఆర్ ఈ ప్రాంతానికి అబ్దుల్ కలాం ఆజాద్ పేరును అభివృద్ధి చేసి ఆజాద్ చౌక్గా నామకరణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఆజాద్ చౌక్ హిందూ ముస్లింల అన్యోన్యతకు ప్రతిరూపంగా నిలుస్తుందని ఎంపీ భరత్ చెప్పారు. దివంగత వైఎస్ఆర్ స్ఫూర్తి, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేగా తనని గెలిపించామని ఎంపీ భరత్ అభ్యర్థించారు. రంజాన్ మాసము ప్రపంచ శాంతి గురించి, ప్రపంచంలో ఉన్న ముస్లిమాన్ సోదర సోదరిమణులు అందరూ కూడా ఎంతో కఠోరమైన దీక్ష, ఉపవాసాలు చేస్తూ కనీసం గుట్టకు కూడా మింగకుండా మరి ఉపవాసాలు చేస్తారనంటే ఎంత కఠోరమైన దీక్ష చేస్తూ ఉన్నారో ముస్లిమాన్లు అందరూ కూడా, ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ హబీబుల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆజాద్ చౌక్ రాజమహేంద్రవరంలో ఆయన ఇఫ్తార్ విందు ఇస్తా ఉన్నారు. మరి ఆ ఇఫ్తార్ విందులో ఎంతో మంది వేల సంఖ్యలో ముస్లిమాన్లు అందరూ కూడా వచ్చి ఇఫ్తార్ విందుకి, హిందూ సోదరులు అందరం కూడా హిందూ ముస్లిం భాయ్ అన్న విధంగా ఈ చౌక్ కూడా ఉంటుంది, ఆజాద్ చౌక్. మరి ఈ చౌక్ కూడా గతంలో రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగానే ఈ ఆజాద్ చౌక్ యొక్క ప్రారంభం కూడా జరిగింది. మరి ముస్లిమాన్లు, హిందువులు అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా వ్యవహరించే ఈ ప్రాంతము ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అదేవిధంగా అల్లా యొక్క ఆశీస్సులు దేశ ప్రజలందరిపైన ఉండాలి, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం పైన ఉండాలి. ఆంధ్ర రాష్ట్రం మరింత ప్రగతి పదంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలతో పాటు ఈద్ ముబారక్. ఈ రోజు మన రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో మన మార్గాని భరత్ గారు, అలాగే రౌతు సూర్యప్రసాద్, మళ్ళా ఇంకో అన్నయ్య గారు రామచంద్ర గారు, మధ్యప్పారావు గారు, భాషా గారు, తదితర ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, హిందూ సోదరులు అందరూ ఈ విందులో పాల్గొన్నారు. ఇవాళ విందు 2000 మందిని బిర్యానీ వండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే హిందూ ముస్లింస్ ఐక్యత, అందువల్ల ఈ ఐక్యతతో పాలు పంచుకుంటా ఉంటారు. ఇక్కడ ఎటువంటి కుల మతాల గొడవలు ఉండవు. ఈ ఆజాద్ చౌక్ లో అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలాగే మాకు కూడాను ఎంపీ గారు వచ్చిన తర్వాత ఏనుగంత బలం ఉంది. మాకు కూడాను ఏంటంటే ముస్లింస్ ని చేరదూసుకునే మనిషి మనకు అవసరం కాబట్టి ఇవాళ రోజు దాకా రాజకీయాలు చూసాను 40 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇలాంటి నాయకుడు మనకు దొరకలేదు. ఇవాళ ఇలాంటి నాయకుడు మాకు దొరికారు కాబట్టి మేము ఆయన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అస్సలాము అలైకుం, రంజాన్ ముబారక్. అన్ని వర్గాల వారికి సమానంగా మంచి చేసిన జగన్ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని
త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో వరలక్ష్మి కాలనీకి చెందిన సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్లుబైన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లా నూకరాజు రాజేష్తో సుమారు 500 మంది పార్టీలో చేరగా వారికి మంత్రి వేణు చెల్లుబైన సూర్యనారాయణమూర్తి చేతుల మీదుగా కండువాలు వేసి వైసీపీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి వేణు మాట్లాడుతూ ఈ ఎన్నికల యుద్ధంలో వైకాపా అఖండ విజయం సాధించడం, టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. మంచి చేసిన మన ప్రభుత్వానికి కోట్ల మంది ప్రజలు నీరాజనం పడుతున్నారని అన్నారు. ఈ రోజున నూకరాజు గారు జాయిన్ అవటం మా పార్టీలో చాలా ఆనందంగా ఉంది. అలాగే రాజేష్కి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేణన్న ఇక్కడ మనకు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే వేణన్న ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియా మొత్తం ఆ ఎమ్మెల్యేగా ఉండి మొత్తం ఎంత డెవలప్ చేస్తారో మీకు తెలియదు. నాకు కళ్ళారని చూసిన కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా వేణన్ని సపోర్ట్ చేసి వేణన్నకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. అలాగే వేణన్న ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా డెవలప్మెంట్ అంటే చూసుకోకలేదు. తెల్లవారు లేస్తే ఒక ఫోన్ కాల్తో ఆయన మనం ముందు ఉంటాడు. అటువంటి మనిషిని మనం ఎన్నుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పార్కు కానీ ఒక వాటర్ కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ ఇబ్బందులన్నీ సాల్వ్ చేయడం నూకరాజు గారు నూకరాజు గారు రాజేష్ యువకుడు అంటే యువత పెద్దలు కలిసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మా సోదరుడు మూర్తి ఇద్దరు అన్నదమ్ములు. ఆయన ఇక్కడ ఈ ప్రజల యొక్క అవసరాలేంటో తెలిసింది. నేను రెండు విషయాలు చెప్తాను మీకు. ఈ దేశానికి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, వచ్చాయి. మీరు మన కుటుంబం అయినా రాష్ట్రమైనా దేశమైనా ఆశయంలో ఉన్నవారు ఆశపరులు అని ఇద్దరు ఉంటారు. చూడండి, ఒక పేద కుటుంబంలో తల్లిదండ్రులు గొప్పగా చూసేటువంటి కొడుకు ఉంటాడు, కోడలు ఉంటుంది. ఆ కోళ్ళని ఎంత గౌరవిస్తారు, ఆ ఊరంతా గౌరవిస్తారు. అబ్బా అమ్మను బాగా చూసుకుంటాడు, నాన్నను బాగా చూసుకుంటాడు. అది ఆశయం. బాగా డబ్బు సంపాదిస్తాడు, అమ్మ బాబుల్ని పట్టించుకోడు, అది ఆశ. అలాగే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఆశయాలు ఉండేవి. ఆ ఆశయాలు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానులైనా ముఖ్యమంత్రులైనా ఆశయం కోసం పనిచేసేవారు. అందులో ఆశపరులు వచ్చి అత్యాశపరులుగా మారిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. ఉదాహరణ ఏంటంటే, మన రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసేవాడు. దానికి సహకరించారు ఆశపరుడు అత్యాశపరుడు అనేటువంటి ఆనాటి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో 12 జిల్లాలకి 80 కేంద్ర మంత్రులు ఇచ్చి వాళ్ళ ఆశ వల్ల మన రాష్ట్రం నష్టపోయింది. రెండవది, తెలుగుదేశం పార్టీ వచ్చింది. ఆశయం ₹2 కేజీ బియ్యం, మద్యపాన నిషేధం, మహిళల కోసం అనేక మంచి కార్యక్రమం. ఇవాళ నేను పత్రిక చూసి నవ్వు వచ్చింది నాకు. సంక్షేమాన్ని నేను మరింత పెంచుతానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మాంగారు ఇచ్చిన ₹2 కేజీ బియ్యాన్నే కొనసాగించిన వాడు ఎలా పెంచుతాడు? రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఎవరికైనా గుండె జబ్బు వస్తే చనిపోతే ఒకరోజే, కానీ రోజు చనిపోయేవాడు. స్టంట్ వేయించుకోవాలా, ఓ 2 లక్షలు అవుద్ది, పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలా, ఫీజు కట్టాలా, ఇన్వెస్టిగేషన్స్కే ఒక 50,000 అవుద్ది. పేదవారికి ఎలా సాధ్యం? అది ఆలోచించండి. ఆశయం ఉన్నటువంటి వైద్యుడు రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి ఒక కార్యక్రమం తెచ్చారు. పొత్తు కోసం ఎలా పాకులాడాలో మనం చూస్తాం. భారతీయ జనతా పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో. మూడో పార్టీ కాపు సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిగా చూడాలని చిరంజీవి గారు పెట్టారు. ఆయన కూడా ఒక రాజ్యసభకి కేంద్ర మంత్రి అత్యాశ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. కానీ ఆశయం కోసమే, తండ్రి ఆశయం కోసమే పార్టీ పెట్టి తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే, ఇక్కడ చాలా మంది పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుని ఉంటారు. మీకు తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే
పైకి వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదని బాల్యం నుంచి కూడా గొప్ప విద్యను అందించాలని నాడు నేడు కానీ అమ్మఒడి కానీ అమ్మఒడి కానీ గోరుముద్ద కానీ విద్యాదీవెన కానీ విద్యాకానికి కానీ ఇటువంటి కార్యక్రమాలు అమలు చేశారు. యువత నేను ఒక్క కోరిక. స్థానిక జేఎన్ రోడ్లోని చెరుకూరి గార్డెన్స్ నందు ఏర్పాటు చేసిన జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి పరిచయ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుశ్రీ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం నుండి చెరుకూరి గార్డెన్స్ వరకు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి మద్దతు పలుకుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, నగర జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మూడు పార్టీల ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారం. మేము ఆల్రెడీ క్యాన్వసింగ్ మొదలైనప్పుడు మధ్యలో పురంధేశ్వరి గారికి సీటు వచ్చిందని కన్ఫర్మ్ అవ్వగానే మేము ఆ రోజే మొదలెట్టామమ్మా. ఒక ఓటు ఎట్టి పరిస్థితుల్లో కమలానికి మేడం గారు వస్తున్నారు అని ఆ రోజు నుంచే మీ క్యాన్వాసింగ్ సిటీలో మొదలెట్టాం. అదేవిధంగా ఏ నాటి నుంచో మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సైకోని పాల్గొనాలంటే బీజేపీ టీడీపీ మనం కలవాలని ఆయన ఆఖరి నిమిషంలో ఆయన ప్రతి ఒక్కసారి ఆయన ఏ విధంగా కృషి చేశారో ఆ కృషి ఫలితం ఈరోజు ఈ శుభదినం. అదేవిధంగా ప్రతి ఒక్క జనసైన నాయకులకు, వీర మహిళలకు, అలాగే జన సైనికులకు ముఖ్యంగా కోరుకుంది ఏంటంటే ఒక సైకో సీఎం మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా సూచించడం, అదే ఈ నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక పిల్ల సైకో కూడా మనల్ని వ్యక్తిగతంగా విమర్శించడం ఎన్ని చూస్తున్నాం. వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ ఐక్యత, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ వెలువరిస్తున్నది ఏంటంటే ఈరోజు మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో ఆ విధంగా మూడు కుటుంబాలు కలవడం జరిగింది. అలాగే ఆయన అనుకున్నది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సైకోని గద్దె దింపాలి. అది మాత్రం మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకొని ఒక్కొక్కరు ఒక సైనికులాగా మనం పోరాడి ఆయన ఆశయాన్ని మనం తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన. నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, ధ్యానం, సాధన చేయాలని యోగా గురువు తేడా రాము అన్నారు. ఆదివారం స్థానిక సాయినగర్ ఫ్లోరా పార్క్ నందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఉచిత యోగా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా గురువు తేడా రాము మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కొరకు జీవనశైలిలో యోగా, ధ్యానం, సరైన ఆహారపు అలవాటు చేసుకోవాలని, ఈ శిబిరం ఈ నెల 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఉంటుందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రొంగల మోహన్ రావు, పార్క్ వాకర్స్ పాల్గొన్నారు. వివరాలకై 98361622ను సంప్రదించాలని కోరారు. మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం బాణవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్ర, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః.
ఓం భాస్కరాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం బాణవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఆరోగ్య ప్రసాద్ సూర్య భగవానికి 1 2 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బర్మా కాలనీలో భారత్ కు బ్రహ్మరథం. టీడీపీ జనసేన పార్టీల నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు. చెల్లుబోయిన వేణును భారీ మెజార్టీతో గెలిపిద్దాం. పిల్లి సుబ్రహ్మణ్యం. శాటిలైట్ సిటీలో భారీగా వైసీపీలో చేరిన ఆటో కార్మికులు. ఆరోగ్య రాజమండ్రి మా మొదటి ప్రాధాన్యత. అధికారంలోకి వచ్చిన వెంటనే హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు. మలేరియా డెంగ్యూ నివారణకు చర్యలు. ఆజాద్ చౌక్ మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీ భరత్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.